ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. విలాప వాక్యములు 3వ అధ్యాయము 41వ వచనము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందము. జీవితంలో కొన్ని సందర్భాలలో మన పరిస్థితులు ఎంతగా దిగజారిపోతాయంటే, ఎంత ప్రతికూలంగా మారిపోతాయంటే ఏ తట్టు చూడాలో మనకు అర్థం కాదు, ఏ వైపు తిరగాలో మనకు తెలియదు, ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల నడుమ చాలా సందర్భాల్లో మన జీవితాన్ని ఎదవలసి వస్తుంది. విలాప వాక్యముల గ్రంథకర్త అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఉద్దేశించి ఒక చక్కని మాట రాస్తూ ఉన్నాడు. ఆకాశమందున్న దేవుని తట్టు నీవు తిరుగు, నీ హృదయాన్ని నీ చేతులను ఆయన వైపునకు ఎత్తు అంటూ ఉన్నాడు. మనం మన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎవరి వైపు తిరిగినా మనకు నిరాశ ఎదురవుతుంది. మనము ఎటువైపు చూచినప్పటికీ కూడా మనము నిస్సహాయ స్థితిలోనే ఉండవలసి వస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితులలో ఒక నిరాశ నిస్పృహల గుండా వెళుతున్నటువంటి వారికి ఆశాకిరణము లాంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, దేవుని వైపు తిరగమని ఇక్కడ భక్తుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుని తట్టు తిరిగినటువంటి వారికి, ఆయన వైపు చేతులు చాచినటువంటి వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు, వారికి సహాయం చేయక మానడు. కాబట్టి ఈ సమయంలో నీవు ఆయన తట్టు తిరిగి నీ చేతులు దేవుని తట్టు చాపు, నీ హస్తాలను వట్టి హస్తాలుగా ఆయన తిరిగి నీకివ్వకుండా నీకు అవసరమైనటువంటి సహాయాన్ని, నీకు అవసరమైనటువంటి కాపుదలను ఆయన అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆదరించి బలపరచునుగాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు. ఎవరైతే నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నారో, నీ తట్టు ఇప్పుడే తిరుగుతూ నీ వైపు చేతులు చాపుతూ ఉండగా వారి ప్రతి అవసరతను, అక్కరతను, కొరతలను మీరు తీర్చి నీ కార్యములను ఆ కుటుంబాలలో జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.